హలో అండి, అందరికీ నమస్తే. నిన్న విశాఖ నగరంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి జగన్ నాటకాన్ని ప్రతి ఒక్కరు కూడా చూశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎంత అమానవీయంగా ఆలోచిస్తున్నారనేది చాలా స్పష్టంగా అర్థమైందండి. ప్రస్తుతం పలాస టౌన్లో ఉన్నామండి. ఇక్కడ పశువుల కాపరి, గొర్రెల కాపరి ఎవరైతే దానయ్య ఉన్నారో, దుబ్బా దానయ్య, ఆయన ఇంటి దగ్గరికి వచ్చాం. ఎంత కడు పేదరికంలో ఉన్నటువంటి కుటుంబం అది. వారికి ఏ విధమైనటువంటి అవగాహన లేదు, పూర్తి స్థాయి పేదరికంలో ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి కుటుంబానికి సంబంధించి ఎంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి కనీస మానవత్వం లేకుండా నన్ను మాట్లాడారు. 18 ఏళ్ల కుర్రాడు రోడ్డు ప్రమాదం చేస్తే అందులో ఏమీ తప్పు లేదు, దాని మీద కేసులు నమోదు చేయకూడదు, తెలుసో తెలియకో కర్మ కొద్దీ అన్న మాటను జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ద్వారా తనకి తన రాజకీయ పార్టీ, రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇంకేమీ ముఖ్యం కాదనే విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్షేత్రస్థాయి పరిస్థితిని ఒకసారి చూసిన తర్వాత చిన్న పిల్లలు, 2 పిల్లలు, కనీసం 2-3 సంవత్సరాల వయసు ఉన్నటువంటి పిల్లలు, అందులో చిన్న పిల్లాడు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం మనం అక్కడ విజువల్స్లో చూడొచ్చు. ఆ పిల్లాడు ఏడుస్తున్నటువంటి పిల్లాడు జ్వరంతో బాధపడుతున్నాడు. ఆ పిల్లాడికి బ్రెడ్ తీసుకురావడానికనే ఆ తండ్రి, గొర్రెలు కాసుకునేటువంటి ఆ తండ్రి ఆ పిల్లాడి కోసం బ్రెడ్ పట్టుకుని వస్తూ ఉండగా బైక్ తోటి గుద్దేశాడు. సీదిరి అప్పలరాజు చిన్న కొడుకు సీదిరి ఆరవ్. ఆ తర్వాత ఏం చేయాలి? బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా సీదిరి అప్పలరాజుకి సమాచారం తెలిసిన తర్వాత ఆయన ఏ విధంగా స్పందించాలి? ఇమీడియట్గా అక్కడ ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉందా, లేదా తీవ్ర గాయాలతో ఉన్నారా, అతనికి ఇమీడియట్గా మనం ఏమన్నా వైద్య సహాయం అందించగలమా అనే ఆలోచన కనీసం సీదిరి అప్పలరాజు చేసి ఉన్నట్లయితే ఇవాళ ఈ కుటుంబానికి ఈ కడుపు కోత ఉండేది కాదు, ఆ తల్లి ఆవేదన ఉండేది కాదు, ఆ పిల్లలకి తండ్రి లేని బాధపడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉండేది కాదు. కానీ కేవలం సీదిరి అప్పలరాజు నిర్లక్ష్యం, సీదిరి అప్పలరాజు తన కుమారుణ్ణి రోడ్డు ప్రమాదం నుంచి తప్పించాలనేటువంటి దారుణమైన మైండ్ సెట్ కారణంగా ఇవాళ ఈ కుటుంబం ఎంతలా తల్లడిల్లుతోంది, కుమిలిపోతుంది. ఇక్కడ పలాస టౌన్లో ఏ ఒక్కరిని కదిపినా కూడా సీదిరి అప్పలరాజు యొక్క మానసిక స్థితి ఎంత క్రూరంగా ఉందనే అంశాన్ని వారందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే నిజంగా ఆ కుటుంబానికి సంబంధించి కనీస సహకారం అందించాలనే స్పృహ కూడా లేకుండా సీదిరి అప్పలరాజు వ్యవహరించాడు. ఆయన తన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడి కుమారుణ్ణి యాక్సిడెంట్ కేసులో ఇన్వాల్వ్ చేశాడు. ఆ తర్వాత ఆయన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది ఒకసారి మీరు గమనించినట్లయితే కొడుకుని తప్పించాడు. సరే, ఆ ప్లేస్లో వేరొక వ్యక్తిని ప్రమేయం ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాన్ని చేశాడు. కనీసం ఈ కుటుంబానికి ఏదైనా న్యాయం చేయాలన్న ఆలోచన ఉండాలి కదా. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ 2 చిన్నారులు ఎవరైతే ఉన్నారో ఈ పిల్లలకి ఒక్కొక్కరి పేరు మీద ₹1,00,000 ఇస్తామని ఎవరైతే ఆ యువకుడిని ఇన్వాల్వ్ చేశారో అందులో ఆయన తండ్రి గారు సెటిల్మెంట్కి వచ్చారు. అంటే ఎంత కక్కుర్తిగా వాళ్ళు వ్యవహరించారు. అరే, తమ నిర్లక్ష్యం కారణంగా ఒక కుటుంబం తమ కుటుంబ పెద్దను కోల్పోయింది, ఒక కుటుంబం ఆధారాన్ని కోల్పోయింది, తమకు జీవనోపాధి ఏ విధంగా లేనటువంటి కుటుంబం అది అనేటువంటి బాధ్యత ఏమాత్రం లేకుండా అంత నిర్లక్ష్యంగా, అంత కక్కుర్తిగా ఆయన వ్యవహరించాడు. నిజంగా సీదిరి అప్పలరాజు ఆ విధమైనటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి నాయకుడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని భావించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కనీసం ఈ తరహా కుటుంబాన్ని పరామర్శించడానికి రావాలి, వీరికి మనోధైర్యం కల్పించే ప్రయత్నాన్ని చేయాలి. తమ నాయకుడి వలన నష్టపోయినటువంటి కుటుంబం కాబట్టి వీరికి ఏదైనా తన వంతు ఆర్థిక సహకారం అందించగలమా అనేటువంటి అంశాలనైనా పరిశీలించే ప్రయత్నం చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి ఆలోచన చేయకపోగా కర్మ కొద్దీ పాపం 18 సంవత్సరాల యువకుడు రోడ్డు ప్రమాదం చేస్తే ఈయన చనిపోయాడంట. మరి ఎవరి కర్మ అనేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆలోచించాలి. ఇంటి లోపలికి వెళ్తే ఎంత నిరుపేద స్థితిలో ఆ కుటుంబం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అటు సీదిరి అప్పలరాజుతో పాటు ఆయన కుమారుడి మీద కూడా కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. కేసును తప్పుదోవ పట్టించడమే కాదు, సకాలంలో వైద్యం అందించక ఈ కుటుంబాన్ని ఇవాళ రోడ్డున పడేసినటువంటి దుస్థితిని కూడా చూస్తున్నాం. మనం వారి తల్లితో మాట్లాడి తెలుసుకుందాం, ఆయన సతీమణితో మాట్లాడదాం, ఆ పిల్లల యొక్క బాధను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీకు మీ భర్త గారిని కోల్పోయారు, 3-4 రోజులు అవుతుంది. ఏ విషయంలో ఈ ప్రమాదం జరిగిందో మీకు ఏమన్నా తెలుసామా? అసలు నాన్న ఏడు చెప్తాను, నాకు నోరు రాదు చెప్పడానికి. మా ఆయన రోజు మందులు కానీ జనం వస్తుంది, ఆ రోజు జనం వచ్చేసాడు. తర్వాత బండి గుద్దేసింది అనేసి అంటున్నాడు. మరి నాకు అంత తప్ప నాకు ఏడు తెలియదు. కాదమ్మా, పిల్లాడికి ఆరోగ్యం బాగాలేదని బ్రెడ్ పట్టుకుని వస్తానని చెప్పి వెళ్ళారన్నారు కదా, ఈ మధ్యలోనే ఈ ప్రమాదం జరిగిందా? ఏం జరిగింది అసలు? చివరిగా ఇంట్లోంచి ఎప్పుడు వెళ్ళారు? ఏం జరిగింది అన్నాడు? ఈరోజు పిల్లడికి మందులు లేవు కదా, మందులు పెట్టుకొని వస్తాననేసి అన్నాడు. అన్న తర్వాత మరి ఏటైందో మన జరిగిందో నాకు తెలియదు. ఈదోళ్ళు వచ్చి నాకు చెప్పగానే పడుకోబడిపోయింది, ఈదోళ్ళు రాక చెప్పగానే నాకు తెలిసింది, అంత తప్ప నాకు ఏడు తెలియదు.
ఇప్పుడు ఏంటమ్మా ఆయన్ని కోల్పోయారు మీరు, ఇప్పటి వరకు ఆయనే కదా మీకు ఆధారం, ఆయనలే. ఆయనే వాళ్ళు తెస్తే ఇస్తే మేము తిన్నాము. మేము బయటకి అక్కడ కూలికి వెళ్ళాను. చిన్న పిల్లలు వీళ్ళకి పెట్ట నేను కూలి చేస్తాను. నేను పిల్లలు కూడా ఏడుస్తూనే ఉన్నారు కదా, ఇప్పుడు తండ్రి లేని. డాడీ డాడీ అని ఇద్దరు నా బొర్ర తినేస్తున్నాడు. డాడీ ఏడమ్మా డాడీ డాడీ మేకలకి ఎన్నాడు నాన్న అనేసి వాళ్ళకి చెప్తున్నాను. వాళ్ళకి ఏం సమాధానం నన్ను చెప్తాను చెప్పండి. మీరు మీ ఇంట్లో మనిషిని కోల్పోయారు, ఇవాళ మీ కుటుంబం అంతా రోడ్డున పడింది, కానీ బాధ్యతగా ఉండాల్సిన వాళ్ళేమో ఎలా వ్యవహరించారనేది చూసారు. మీరు ఏం చెప్తారు ఇవాళ ఆ కుటుంబ భవిష్యత్తు? బాబు ఆ పిల్లలకి ఆశ లేదు, ఆ పిల్లలకి దిక్కే లేదు. వాళ్ళు అండడు ఉంటే నేడుకి పిలిచిన వాళ్ళు లేరు. ఈ పొద్దు మేము ఇక్కడ ఉన్నాము, రేపు మా ఇళ్ళకి మేము వెళ్ళిపోతాము. ఆ పిల్లలు గోస పెడుతుంటారు, వాళ్ళు స్రవులకు తగులుతుంది, వాళ్ళు గోలు పెడుతున్నారు. నాన్న నాన్న నాన్నని పచ్చలు అయిపోతున్నారు ఆ పిల్లలు. ఇల్లు అద్దె నెలకి 3,000 కట్టుకోవాలి. ఎక్కడి నుంచి తెచ్చి కడతారు వాళ్ళు? ఎటు నుంచి తెస్తే కట్టడు, బియ్యం తెస్తే దప్పి చేసుకుంటారు. ఒకరి దగ్గర కంబర్తనం అన్నాడు, కంబర్తనం ఉంటే వాళ్ళకి పెంచినాడు. వాళ్ళు అంత ఇస్తే అదే వాళ్ళకి ఆధారం అయ్యేది, లేకపోతే ఎక్కడ వాళ్ళకి ఆధారం? వాళ్ళకి తల్లిదండ్రులు చూసినారు, వాళ్ళకాడ కంబర్తనం అంతే. ఒంటి మీద గొడ్డేసోళ్ళు, పిల్లలకి ఇంకా బియ్యం ఇచ్చారు, తిండికి కోట బియ్యం దొరికితే ఇచ్చారు. ఇప్పుడు అవులు ఇస్తారు చెప్పు. ఇప్పుడు ఆ పిల్లలకు పట్టుకుని ఇటు వెళ్ళలేదు, ఆ పిల్లలకి ఎత్తుకుంటుంది, ఇటు కూలికి వెళ్తుంది. ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి 18 సంవత్సరాల వయసున్న పిల్లాడు యాక్సిడెంట్ చేశాడు, తప్పేముంది అన్నట్టు మాట్లాడాడు ఆయన. మరి ఇక్కడ చిన్న చిన్న పిల్లలు 4 సంవత్సరాలు 1.5 వయసు పిల్లలు, మరి ఆలు స్రవులకు తగులుతుంది, వాళ్ళ సాకు మౌలికి తగులుతుంది. వాళ్ళు గోలు పెట్టినట్టు వాళ్ళ అయ్యిన ఆయన అమ్మ నాయన గోలు పెట్టరా, గోలు పెట్టరా బాబు చెప్పు. నువ్వేళం కాసినవు, ఆ అమ్మాలకి కాసి. మీరు డబ్బు ఉన్నది, ధనం ఉన్నది, మీరు కాసినారు, దూది పరుపులలో మీరు ఎట్టినారు. మేము కూడి కూర లేని వాళ్ళం కదా, మేము కిందనే పడుకుంటాం కదా, కూలి చేసేనే తింటాం. మీరు నెయ్యి కూడి తింటే మేము పక్కలకి ఎంచేనే తినమా, పెంచుకోమా? వాళ్ళ 4 అక్షరాలు చదివితే కంబర్తనం ఉండేని పెంచరా, అలా అమ్మకి వెళ్ళడానికి రేట్ చేస్తాం. అలా మాట్లాడచ్చా? జగన్ లాంటి వాళ్ళు, మా ముఖ్యమంత్రిగా పనిచేసే నాయకుడు అలా మాట్లాడచ్చా? ఒక కుటుంబం ఒక మనిషిని ఆధారాన్ని కోల్పోయింది, కనీసం మానవత్వం లేకుండా అలా మాట్లాడిన మాటలు మీకు తెలిసాక ఎలా అనిపించింది మీకు? అలా మాట్లాడలేదు బాబు. మీ పిల్లలకు మీకు ముద్దు దాచుకున్నారు, మరి వాళ్ళ పిల్లలు కవులు దోస్తారు చెప్పండి. ఇప్పుడు వాళ్ళ ఆయన ఉన్నాడు దోస్తాడా? వాళ్ళ కవులు ఉన్నారు దోస్తారు చెప్పండి. వాళ్ళకి ఆకలి అని తవులాడతారు చెప్పండి. ఈ పద్ధతి నీకు 10 రూపాయలు ఇస్తావు, ఎంత బాబు కొనుక్కోయండి అని. రేపు అవులు ఇస్తారా 10 రూపాయలు? వాళ్ళకి చెప్పండి. హలో లచ్చన గోలు అవుతారు. వాళ్ళు ఉసిరి తగలదా చెప్పండి, వాళ్ళ గోసు తగలదా చెప్పండి.